దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు, అయితే లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణమును కలుగు చేయును. మన ప్రభువైన యేసు క్రీస్తును అప్పగించినటువంటి యూదా అనేక సార్లు అవకాశములు ఇవ్వబడినప్పటికీ అతడు ప్రభువైన యేసు క్రీస్తును శిక్ష విధించిన తరువాత పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములను దేవాలయములో పారవేసి అతడు ఉరి పెట్టుకొని చనిపోయెను. ఈ దుఃఖము లోక సంబంధమైనదే, అయితే అపోస్తుడును ప్రభు శిష్యుడైనటువంటి పేతురు ప్రభువైన యేసును ఎరగనని ముమ్మారు పలికినప్పటికీ ప్రభువైన యేసు అతని వైపు తిరిగి చూచినప్పుడు అతడు వెలుపలికి పోయి సంతాపపడెను. అతడు స్థిరపడిన తర్వాత అనేక మంది సహోదరులను స్థిరపరిచి ఆదిమ సంఘ స్థాపనలో సంఘ క్షేమాభివృద్ధి కోసము స్తంభముగాను దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖముతో ప్రార్థించి అనేక మంది రక్షణ పొందుటకై సువార్త ప్రకటించి ప్రభు కొరకు జీవించాడు, ప్రభు కొరకు మరణించాడు, పరలోక రాజ్యానికి చేర్చబడ్డాడు. షాలోం.